హలో అండి. మీరు కోడిగుడ్డుని ఉడకబెట్టి కాకుండా ఎప్పుడైనా ఇలా కర్రీ చేసుకున్నారా? చేసుకునుంటే ఎలా ఉంటుందో కామెంట్ చేసేయండి. లేదంటే ఒకసారి ఇలా చేసుకొని ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇది చేసుకోవడానికి ముందుగా పెనం తీసుకొని అందులో నూనె పోసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆవాలేసుకొని వాటిని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం పసుపు యాడ్ చేసి ఎర్రగడ్డలను ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాం కదా, వాటిని వేసుకొని ఉప్పు యాడ్ చేసుకొని టమాటాలను కూడా బాగా వేయించుకోవాలి. టమాటాలు వేగిపోయిన తర్వాత కారము, ధనియాల పొడి టేస్ట్‌కి తగినట్టు వేసుకోండి. ఇందులోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ కర్రీ కొంచెం బాగా ఉడికిన తర్వాత మనము ఎగ్స్‌ని వేసుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి చేసుకొని చూడండి, ఎలా ఉంటుందో కామెంట్ చేసేయండి. ఇలా నేను కర్రీ ఉడికిన తర్వాత ఇందులో మధ్య మధ్యలో ఎగ్స్ కొంచెం గ్యాప్ తీసుకొని ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే మీకు చూపించడం కోసం ఇలా గ్లాస్లో తీసుకొని వేసుకున్నాను. అండ్ ఇప్పుడు చివర్లలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒకవైపు బాగా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనం మూత పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామంటే ఇలా విరిగిపోకుండా వస్తాయి ఎగ్స్. అండ్ ఇంకో వైపు కూడా ఇలా తిప్పిచ్చేసుకొని ఇంకో 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఎగ్ కర్రీ. ఒకసారి మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.